కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పెద్ద నోట్లను రద్దు చేసింది. 2000 రూపాయల నోటుని 500 పాత 500 రూపాయల నోటుని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ప్రజలకి ఒక 3 నెలలో 6 నెలల్లో టైం పెట్టారు. ఆ ప్రోడక్ట్ని 2000 నోటుని పాత 500 నోటుని ప్రోడక్ట్ను ఆపేశారు. అది ప్రభుత్వ నిర్ణయం. అలాగే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లని 30 సంవత్సరాల క్రితమే వచ్చాయి. అవి ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా అవి వాడే ప్రజలకి పెనాల్టీలు వేస్తున్నారు, అమ్మే వాళ్ళకి పెనాల్టీలు వేస్తున్నారు. అది కాదు, అది కాదు. ప్రోడక్ట్ను ఎప్పుడైనా సరే మీరు 2000 రూపాయలను ఎలాగా ప్రోడక్ట్ను ఆపేశారో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ప్రజలకు ఇబ్బందికరం ఏదైనా సరే ప్రోడక్ట్ను ఆపండి. ప్రోడక్ట్ను తయారు చేసే వాళ్ళకి టైం ఇవ్వండి. 3 నెలలు ఇస్తారో, 6 నెలలు ఇస్తారో, సంవత్సరం ఇస్తారో. ప్రోడక్ట్ను ఆపేస్తే ప్రజల దగ్గరికి అవి రావు. ఆఫీసర్లకి పెనాల్టీ వేసే కష్టము తప్పుతుంది. ప్రజలకు పెనాల్టీలు కట్టే కష్టము తప్పుతుంది. అలాగే మన రాష్ట్రాలు కానీ, ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే, మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ మత్తు పానీయాలు, విస్కీ, బ్రాందీ, మిగిలినవి మత్తు పానీయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి. అవి ప్రజలు బలహీనతను బట్టి వాళ్ళు కొంటుంటారు, ప్రభుత్వాల్ని పోషిస్తూ ఉంటారు. ప్రజలు అలవాటైన ప్రజలు ఆ బలహీనతల్ని ఎలాగో సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే కొందరు మంది నైట్ పూట మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుంటారు. ఆ డ్రైవింగ్ చేసే టైంలో పోలీసులు చెక్ చేస్తుంటారు. చెక్ చేసిన తర్వాత వాళ్లకు 5,000, 10,000, 20,000 లేదా కట్టలేని పరిస్థితుల్లో వారి వాహనాల్ని సీజ్ చేస్తుంటారు. అది ధర్మం కాదు. మీరు ఎలాగో బలహీనతల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బలహీనత ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళది ఏదన్నా ప్రాబ్లం ఒక్కసారి కాదు 10 సార్లు అయినా చెప్పండి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు బాబు అని సున్నితంగా ఒక 500, 1000 రూపాయలు పెనాల్టీ చేసి సున్నితంగా మందలించి వదులుతుండండి. ఎందుకంటే వాహనం నడిపి ప్రమాదకరమే. కానీ ప్రజల బలహీనతలు అటువంటివి. ఆ ప్రజల బలహీనతలు మీరు ఎలాగో సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే మన్నించండి. ప్రజలను మన్నించకుండా ఇంకెవరిని మన్నిస్తారండి? ఈ వీడియో ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను. పనికిరాని వస్తువుల్ని ఏదైనా సరే ప్రొడక్ట్స్ ద్వారానే ఆపండి, పెనాల్టీ ద్వారా కాదని ఈ వీడియో ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను. అన్ని ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాడు. రాజకీయ ఎన్నికల వికర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.